వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్కతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎంకు నివేదించనున్న పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారదాదేవి, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులు పాల్గొన్నారు. అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు వారి ముందు ఈ జిల్లాకు సంబంధించిన అంటే కుడా లిమిట్స్కి సంబంధించిన సమస్యలను మరి అక్కడి నుంచి మాకు సీఎంఓ నుంచి కొన్ని ఎజెండా ఐటమ్స్ రావడం జరిగింది. వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు వారు ఇచ్చిన ఎజెండాలోని ఐటమ్స్ని ప్రతి ఒక్కటి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకుపోవడం జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి గారు 1 వరకు 12కి అక్కడ స్టార్ట్ అవుతారు. హైదరాబాద్ నుంచి 1 వరకు టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అవుతారు. టెక్స్టైల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పరుచుకున్న తర్వాత అక్కడ కొంత ఫోటో ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది 2 కార్యక్రమాలు పెట్టాము. ఆ తర్వాత బై రోడ్ వారు వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది, ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు. దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లాలు ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మొన్ననే ఎలక్షన్స్ వరకు మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడ్ ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా